ఈరోజు మరి రైతులకు యూరియా కొరత ఏర్పడిన కారణంగా మరి మన గౌరవ మాజీ ఎమ్మెల్యే గారు ఇక్కడ రాస్తారోకో చేస్తే వారిని అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది. ఇలా మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒకటే మరి హెచ్చరిస్తూ ఉన్నాం, మీకు దమ్ముంటే రైతులకు యూరియా ఇవ్వండి. కేంద్ర ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిస్తున్నాం, మీరు వెంటనే యాప్ ఎత్తేయాలి. మరి యథావిధిగా గత 5 సంవత్సరాల కింద ఏ విధంగా అయితే యూరియా మనం మరి కేసీఆర్ ప్రభుత్వంలో మరి అందిందో అదేవిధంగా మరి రైతులకు మరి యూరియా ఇవ్వాలని మనం డిమాండ్ చేస్తున్నాం. మరి ఇలా మేము మమ్మల్ని అరెస్ట్ చేసినంత మాత్రాన్నో లేకపోతే మమ్మల్ని నిర్బంధించినంత మాత్రాన్నో మరి మేము వెనకకు తగ్గే పరిస్థితి లేదు. ఖచ్చితంగా రానున్న రోజుల్లో మీరు యూరియా కానీ రైతుల విషయంలో ఇబ్బంది పెడితే ఖచ్చితంగా మీ ఎమ్మెల్యేలను మంత్రులను కూడా అడ్డుకునే బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఖచ్చితంగా అడ్డుకొని తీర్తామని హెచ్చరిస్తున్నాం. మీరు కళ్ళపల్లి మాటలు చెప్పి రైతులను మోసం చేసి దగా చేసి కుట్ర చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఏం చెప్పిండు రేవంత్ రెడ్డి, మరి రైతులకు బోనస్ ఇస్తా అన్నాడు, మరి రైతు బంధు మరి డబ్బులు ఇస్తా అన్నాడు, రైతు బీమా ఇస్తా అన్నాడు, అనేకమైనటువంటి హామీలు ఇచ్చి ఇలా రైతును మరి అడక్క తినే పరిస్థితికి తీసుకొచ్చే మరి దుస్థితి ఇలా ఉంది. మరి ఇప్పటి వరకు కూడా మిట్మానే ఎండిపోయింది, మరి ఎక్కడ తాగుదామంటే నీళ్లు లేవు. మరి అదేవిధంగా మరి పంటలు ఎండిపోయి ఇప్పటి కూడా నార్లు పోసుకొని దుస్థితులలో రైతులు ఉన్నారు. ఇలా నువ్వు ఆ రోజు మేడిగడ్డను సాకుగా చూపి కేసీఆర్ గారిని బదనాం చేద్దామని నువ్వు మేడిగడ్డ నిర్మించకపోతే ఇలా ఎంత ఇబ్బంది అవుతుంది. ఆ రోజు కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఇప్పటి వరకు కూడా వరి ఈతలు వాడేటువంటి పరిస్థితి ఉండే. మరి ఆ రోజు ఒక్క యూరియా బస్తా కూడా ఇబ్బంది లేదు. ఇలా యూరియా బస్తా కోసం మరి కడుపు మార్చుకుంటూ లైన్లో నిలబడ్డా కానీ ఏదో యాప్ పేరుతో ఇస్తలేరు, దొంగ మార్కెట్లకు తరలిస్తున్నారు. మరి దళారుల చేతుల ఇలా రైతులకు సంబంధించిన పరిస్థితి పోతా ఉంది. మరి వడ్లు కొనుగోలు ఇప్పటికి కూడా వడ్లు కొనుగోలు జరుగుతలేదు. క్వింటాల్కు 10 కిలోలు 12 కిలోలు కట్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా చూసుకుంటా కూడా ప్రభుత్వం మరి మేము 80% 70% కొందామని మరి ప్రగల్భాలు పలుకుతున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేసీఆర్ గారిని తిట్టడమే తన రాజకీయ ఎజెండా, కానీ ప్రజలకు రైతులకు మరి సేవ చేయాలనే ఆలోచన లేదు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, మేము హెచ్చరిస్తూ ఉన్నాం. మా పార్టీ పోరాటాల ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన పార్టీ. తప్పకుండా రైతుల కోసం మేము ఎంత దూరానికైనా పోతాం, ఎలాంటి చర్యలకైనా సిద్ధపడతాం. రైతులకు సరైన కాలంలో యూరియా, రైతు బంధు, మరి మిగిలిపోయినటువంటి రుణమాఫీ చేయకపోతే మరి త్వరలో ప్రగతి భవన్ కూడా మా పార్టీ అనుమతితో ప్రజాభవన్ కూడా ముట్టడించేందుకు, అసెంబ్లీని ముట్టడించేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. జై తెలంగాణ.